దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. మార్చి 31 మీనరాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 31న మీనరాశి వారికి ఏం జరగబోతుందో మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాల తర్వాత 100% జరిగేది ఇదే. ఈ రాశి వారికి సంబంధించి ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటే ఈ రాశి వారు ఎగిరి గంతేసేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనసున్న వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వెళుతూ ఉంటారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు. బలాబలాల్ని కలిగి ఉంటారు. ఏదైనా కార్య సాధన చేపట్టాలి అంటే కనుక ఖచ్చితంగా దాన్ని సాధించేంత వరకు విడిచిపెట్టరు. తగినట్టు శ్రమిస్తూ ఉంటారు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉంటారు. కార్య సాధన పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ని పెడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఒకటి మనసులోకి వచ్చిందంటే కనుక ఖచ్చితంగా అది జరిగి తీరవలసిందే. అటువంటి పట్టుదల కలిగిన వ్యక్తులు మొండి పట్టుదలతో ఉంటారు. ఈ రాశి వారు ఇలాంటి వ్యక్తిత్వం అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే కనుక 10 మందిలో ఒకరికి ఉండేటటువంటి గొప్ప మనసు ఈ రాశి వారికి ఉంటుంది. ఎదుటివారు ఆపదలో ఉన్నారంటే సహాయం చేసి తీరుతారు. ఖచ్చితంగా ఇంటి ముందుకి ఎవరు వచ్చినా కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపందే వీరైతే ఉండరు. అంతటి పెద్ద మనసు ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. మూగజీవులకి ఎక్కువగా దానం చేస్తూ ఉంటారు. వినూత్న ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. క్రమశిక్షణతో కూడిన పనులను చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే వీరి కష్టం అలా ఉంటుంది. ఖచ్చితంగా వీరు కష్టజీవులు అనుకుంటే కనుక 1000కి 1000% వీరు ఎంత కష్టాన్నైనా సరే భరించి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వీరైతే కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో పడేటటువంటి ఎన్నో రకాలను సైతం వీరు ధైర్యంతో ఎదుర్కొంటూ ఉంటారు. వీరి మొండి పట్టుదలే వీరిని జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. ఎవరిని కూడా ఏది అనరు. ఒకవేళ ఏదైనా అంటే మాత్రం అస్సలు సహించరు. వీరైతే సహనాన్ని కొన్నిసార్లు కోల్పోతూ ఉంటారు. ఓపిక పట్టినంత వరకు మాత్రమే పడతారు. ఓపిక నశించిందంటే మాత్రం ఎవ్వరు కూడా మాట చెప్పినా ఎంత చెప్పినా వినరు. అలాంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించే వారు మైనస్ పాయింట్ ఏమిటంటే కనుక వీరిని ఒకసారి ఎవరైనా సరే చాలా ఎక్కువగా హర్ట్ చేస్తే కనుక జీవితాంతం వారితో ఇక ఎప్పుడూ కూడా ఆ తప్పు గురించి వీరు చెయ్యని పోయినా మంది పదే అంటుంటే కనుక ఇక ఎప్పుడు కూడా వారితో మాట్లాడరు. అస్సలు వారితో ఏ విధమైన సంబంధం పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. బలహీనంగా మారిపోతూ ఉంటారు. ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల ముందు ఖచ్చితంగా ధైర్యంతో ఏదో ఒకటి సాధించి తీరాలి అని నిలబడే మనస్తత్వంతో ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగి తీరుతుంది. వీరి జీవితంలో అనుకున్నది సాధించేంతటి గొప్ప శక్తికరమైన ఒక కార్యం జరుగుతుంది. గొప్ప సంఘటన జరుగుతుంది. అటువంటి ప్రతిఫలాన్ని ఈ రాశి వారికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఇంతవరకు జరగదనుకున్న ఒక పని నెరవేరబోతుంది. అలాగే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు చక్కటి శుభవార్త అందుతుంది. మీరైతే కనుక ఒక్కసారిగా మూసుకుపోయిన ద్వారాలు ఇప్పుడు మళ్ళా మీకు తెరవబడ్డాయని ఎంతో సంతోషపడతారు. ఆశ్చర్యంతో ఎగిరి గంతులేస్తారు. ఇంతటి సంతోషకరమైన సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందంగా సరదా సమయాల్ని గడుపుతారు. విహారయాత్రలకు గాని దైవ దర్శనాలకు గాని వెళతారు. ఇక ఈ యొక్క రాశి వారు దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ధూప దీప నైవేద్యాలతో ఆరాధన చేయడం ద్వారా ధనానికి ఏ విధమైన లోటు కలగదు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఈ రాశి వారికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.